తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులెవరూ అనాథులు కారని, కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు భరోసానిచ్చారు. వివిధ కారణాలతో చనిపోయిన కార్యకర్తల బిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పిస్తామన్నారు. కొంతమంది పార్టీ నేతలు కార్యకర్తల కుటుంబాలకు ప్రకటించిన ఆర్థిక సాయాన్ని మహానాడు వేదికగా ఆయన స్వయంగా అందించారు. కార్యకర్తల కుటుంబాలను ఆదుకున్న నేతలను అభినందించారు. ఆడపిల్లలకు పార్టీ తరఫున ₹1,00,000 చొప్పున డిపాజిట్ చేస్తామన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా అనాథులు కాదు. ఒకవేళ ఏదైనా పరిస్థితిలో కుటుంబ సభ్యులు చనిపోతే పూర్తిగా వాళ్ళని ఆదుకునే బాధ్యత, బాగా చదివించి పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను. మరొక్కసారి ఇది రేపు చర్చించినప్పుడు ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానీ, ఇన్ఛార్జ్ కానీ, జిల్లాలో మంత్రులు కానీ ఇలాంటి కార్యక్రమాలకు దోహదం చేయాల్సిన అవసరం ఉంది. రేపు రోజున ఒక కార్యక్రమం ఇస్తాం. సంవత్సరంలో మళ్ళా మానిటర్ చేస్తాం. ఎవరు కార్యకర్తలను ఆదుకున్నారు, ఎవరు బాగా ఆదుకున్నారు, ఎవరైనా బెస్ట్ ప్రాక్టీస్ చేస్తే అవన్నీ కూడా రాష్ట్రంలో అమలు చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ స్ఫూర్తి అందరూ నాయకులు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.